చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్ సమర్పించు మాస్ మలన ముచ్చట పాడుపై వాక్మేట్ ఫుట్వేర్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. మొత్తం మీద తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే మా సర్కారు వచ్చింది. మేము వెనుకకు పోయేది లేదు. గోదావరి జలాలు తీసుకొస్తాం. హైదరాబాదుని అంతింత కాదు మామూలు ప్రపంచ నగరంగా చేస్తాం. దానికి ఎన్ని హంగులు కావాలనో ఎట్లా చేయాలనో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తాం. వెనుకకు పోయేది లేదు, వెనక ముందు ఆడేది లేదు, ఎగురులో పడేది లేదు. ఎట్లా చేయాలనో మాకు విజన్ ఉన్నది. మేము గట్లనే సూటిగా పోతామని ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముద్దుగా చెప్పుకొచ్చాడు. గీ ముచ్చటైతే మరి అవసారు ఎక్కినోళ్ళు ఎక్కినాడు గిట్టే బాగా చేస్తాం అని చెప్పారు. కానీ బాగు చేసింది ఏడనో ఎవరికి తెలియక జనాలు ఏమో చిందరం అందరూ అవుతున్నారు. జరగా చేసేటిదేదో చెప్పేటిదేదో పొంతన ఉంటాడు చేస్తట్టుంటే బాగుండే కదా అని తెలంగాణ జనం అనుకుంటున్నారు. సార్ నేను కాదు, మరి మీరు మంచి చేస్తామంటే మేము మాత్రం వద్దంటామా అడ్డం పడతామా? కానీ అది అయ్యేది ఎప్పుడు అనేది ఆలోచన బాగున్నది జనాల దగ్గర. మరి ఎట్లా చేస్తారో ఏమో సార్. చేయనైతే ఏరు ముందుగాల అబ్బా ఇక చూడుండ్రి, హైదరాబాద్ పట్నము ఇంకా హై లెవెల్ అవుతుందట. పోన్రి అసలే పట్నం అంటే బ్రాండ్ అయ్యే ఇంకా బ్రాండ్ పట్టుకత్తారట మొత్తం మీద. అవుల్లా ఫ్యూచర్ సిటీ తోటి దేశానికి గొప్ప నగరాన్ని అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకొచ్చిండి ఇవాళ. ఈ రోజు మన అవసరాలు పెరిగిపోయినాయి. ఈ రోజు ఉన్న వ్యవస్థ ఉన్న మొత్తం మనకున్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి. అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం. ఇక మరి ప్రజాపాలన దినోత్సవం ఉండే కదా నుల్లా. ఇక గా సందర్భంగానే ఇక సీఎం సారు జాతీయ జెండాను సుత ఆవిష్కరించిండు. ఇక అటెనక సిక్కి జనాల గురించి సుత ఏదో మాట్లాడుతున్నాడు కదా. ఇక ఓ త్యాప చెవ్వేద్దాం పాండ్రి. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం. ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నాం. 7 దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా. ఆ గోగాదన్నట్టు ఇక 30,000 ఎకరాలల్లా కొత్త నగరాన్ని కడతారన్నట్టు. ఇక దీంతో రాష్ట్ర ఆదాయం ఇంకింత పెరుగుతుందట. ఇక మస్తు మంది నడిచే కాలల్లా కట్టబెట్టాలని చూసుకుంటూ అడ్డుపడుతుండ్రు. కానీ ఎవరిని వేసినా ఇంటి మొత్తం తోసిపించుకుంటూ ముంగటికి పోతాము. ఇక హైదరాబాద్ అంటేనే ఒక బ్రాండు. ఇక గట్లనే ఇంకింత బ్రాండ్ తయారు చేసి పెడతాం. నగరానికి గోదావరి జలాలు పక్కగా పట్టుకత్తాము. ఇక పర్యాటకులు అచ్చిపోయేటోళ్ళు చూసేటోళ్ళు అందరు సుత మూసీ నదిని చూసి ఆశ్చర్యపోవాలి. మూసీ నది పక్కపోట్టుండే పేదోళ్లకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తాము అని చెప్పుకొచ్చిండ్రులా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే అభివృద్ధిని చేయడమే కాదు, మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక నైట్ ఎకానమీ. హైదరాబాద్ నగరం రోజంతా పనిచేస్తే మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి. ఇక అటుపక్క దిక్కున్నోళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సుత కల్పిస్తారట. మరి డిసెంబర్ 9వ తారీఖు దాకా ఇంకిన్ని అభివృద్ధి పనులను సురువు ఎత్తామని సీఎం సార్ చెప్పుకొస్తాడు. చూడాలి మరి అయ్యేదాకా. ఇక అయిపోయి ఓ దిక్కు చెప్తూనే ఉన్నాయి, ఇంకో కిరికిరి సురువు అయి చూడు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా రాజగోపాల్ రెడ్డి, ఆయనే అనబట్టాక నేపాల్ ఏమైంది, సర్కారు మీదకి జనం ఎట్లా తిరగబడ్డారు. అగో గసోటి రోజులు తెలంగాణలో వస్తాయి. నిరుద్యోగ పోరగాలు కుత అని ఉడుకుతున్నారు. వాళ్ళ బతుకులేంది, వాళ్ళ లెక్కేంది, వాళ్ళ తరీకేంది, వాళ్ళ కథ ఏంది తేల్చాలి. తేల్చకుంటే ఏ సర్కారు అయితే ఎక్కేమిటికి చేయనప్పుడు ఈ నొక్కిళ్ళు ఎందుకు అని చెప్పని ఉన్నది ఉన్నట్టు పూస కూర్చున్నట్టు అన్నాడు. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద ఎప్పుడు ఎట్లా పడతారో ఏం కథో. ఇక ఓదికు మన ఏమో అంటారు కదా,
గాలిపోయిన బుగ్గ మన నిండుగా ఉన్న బుగ్గకు సూది గుచ్చినట్టే అనుకో రాదురి. ఓ దిక్కు కుట్టుకొస్తుంటే ఇంకో దిక్కు పొక్కలు పడ్డట్టు ఉంటుంది ముచ్చటంతా. ఇక మరి ఏమో సొంత పార్టీ ఎమ్మెల్యే ఈయన గిట్లన పట్టే గాయనేమో గట్లన పట్టే. ఇక ఎట్లయితుందో ఏమో పోరు కాంగ్రెస్ ఖాతా మొత్తానికైతే ముక్కుసూటిగా మాట్లాడుతుండ్రు రాజగోపాల్ రెడ్డి. ఇక ఏందో గాని ముందు నుంచెల్లే సొంత పార్టీ సర్కార్ మీద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జర్రంతా అన్నట్టే ఉంటాడు పోన్రి. ఇక మల్లో త్యాప దండిగా మాట్లాడుకొచ్చిండురా. నేపాల్ సర్కార్ మీద తిరుగుబాటును ఇక యాది చేసుకుంటా రేవంత్ సర్కార్కు హెచ్చరికలు చేసిండు. యువత జీవితాలతోటి ఆడుకోవద్దు, ఇక యువత తలుసుకుంటే ఏమన్నా చేస్తుంది, సర్కార్లే కూలిపోతాయని చెప్పి. ఇక నేను చెప్పుడేం గాని మీరే ఒకసారి నుండ్రులా. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఆగో ఇన్నరు కదా గదన్నట్టు ముచ్చట. ఇక కొన్ని వద్దుల కాంచెల్లి రేవంత్ సర్కార్కి కొన్ని ముచ్చట్ల మీద సురుకులాంటిస్తూనే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. ఇక మళ్ళా ఇది చూసుకుంటే కొత్తగా నిరుద్యోగ యువకుల మీద స్పందించుకొచ్చి ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇక మరి లోపట చదవడం మనకే మెరక గాని మీదికైతే గిట్లున్నది. అయ్యో అయ్యో అధికారులు మీ చక్కదనం పాడైపోయి మీరు ఇంకా నిద్ర లేవలేదా? జగనాలు దిగిపోయి 2 ఏళ్ళు కావచ్చు. చక్కదనము ఇంకా జగనాలే ఉండి అనుకుంటారా? సర్టిఫికెట్ల మీద జగనాలు ఫోటోలే వేస్తురంట. అంటే గంతగా కమురుకున్నారు అన్నట్టు. లేకపోతే ఏంది, ముఖ్యమంత్రి మారే, సర్కారు మారే, జగనాలు ఎప్పుడో పోయి బంగ్లాలో కూర్చునే సప్పుడు గంట అన్ని బంద్ పెట్టుకొని మళ్ళీ ఇంకా జగనాలే ముఖ్యమంత్రి ఉన్నట్టు స్టాంపులు మార్చకుండా జగనాలు అవేసుకుంటా ఏమనాలే ఎట్లనాలే. గింత మబ్బులో ఉన్నారు అధికారులను, గిసొంటి వాళ్ళకి నిండా పనప్ప చెప్పాలి. ఒక్క రోజులే 10-15 ఎక్కువనే ఇచ్చిరాట సర్టిఫికెట్లు. అట్లా మరి ఏడ పని చేస్తురు, ఎట్లా పని చేస్తురు? తినేది ఎవరి పాట, తినేది ఎవరి సొమ్ము, పాడేది ఎవరి పాట, ఏం సంగతి ఏమన్నా అర్థం పడతా ఉండాలి కదా. అరే కదా ఈ కారం తప్పినోడు దుకాణం పెడితే మళ్ళీ వచ్చేసరికి గిరాకంతా మళ్ళీపోయిందట. అగో గట్టే ఉంది ఇలా సక్కదనం. అవు జగనాలు ఎన్ని పైసలు ఇస్తున్నావు, ఎంత ధర పోతున్నావు, ఏం లెక్కలు చేస్తున్నావు, ఏం దందాలు నడిపిస్తున్నావు? ఇక గల్ల చేతులు తడుపుకుంటా గీసొంటి ఆగం చేతులు నువ్వే నడిపిస్తున్నావా? ఎట్లా నీ సక్కదనం పాడగాను. ఏపీల కూటమి సర్కారు పాలన ఏడాది దాటిన సుత ఇంకొంతమంది ఉద్యోగుల తీరైతే మారతలేదు. ఇంకా సుత గాలిపంక జగ్గులు హయాంలోనే ఉన్నట్టు ఇక పనిచేస్తున్నామని అనుకుంటున్నారేమో చూడుండ్రి. ఇగో గట్లనే ఉన్నది ఇక్కడ కథ. కృష్ణా జిల్లా కాడ అయిందుర్రా. బందరు మండలం తాళ్లపాలెం సచివాలయ ఉద్యోగులు ఇక బాధ్యత లేకుండా చూడుండ్రి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద జగ్గులు పోటువని పెట్టిండ్రు. అవయ్యా ఇంకా అదే ఆలోచనలు ఉన్నారా, లేకపోతే జగనాలు ఏమన్నా మీ చేతులు తడుపుకుంటా గిట్లా చేపిస్తున్నాడా? ఇక మరి ఏం చేస్తుండ్రు? ఏ సర్కారు ఉన్నది, ఎవరు సీఎం ఉన్నారు, ఏం నడుతుంది, ఏం ఎరకైతే లేదా ఎట్లా? లేకపోతే భ్రమగిన పడుతుండ్రా? మీ సక్కదనం సల్లగుండా జగ్గులు ఫోటోతోటున్న సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో ఓ భాగ్యశేఖర్లు కొడుతున్నాయి చూడండి. ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్కి చెందిన ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ మీద ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రింట్ తీసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆవిడ్ని పిలిచి ఎంపీడీ ఆఫీసులో ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, సో ఈ సర్టిఫికెట్స్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఓవర్లుక్లో చూసుకోకుండా ప్రింట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తీసుకొని సో ఎందుకని హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పాం. సో అన్నీ హ్యాండ్ ఓవర్ చేసాం. గవర్నమెంట్ మారిన వెంటనే 3-4 అలా మిగిలిపోయి ఉన్నాయి, ఈ ఓవర్లుక్లో చూసుకోలేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇది ప్రథమ తప్పిదంగా భావించి చర్యలు తీసుకోకుండా ఉండాల్సిందిగా అభ్యర్థించారు వాళ్ళు. అదే రిపోర్ట్ని స్టేట్మెంట్గా రికార్డ్ చేసి కలెక్టరేట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కలెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. సో ఈ రిపోర్ట్ని కలెక్టర్ గారికి సమర్పించిన తర్వాత కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరము ఇళ్ళకినట్టే ఉన్నది కదా కథ పాడుగాను. గిట్లుంటే అది లెక్క చూసుకుంటే హౌ జగనాలు ఏం తారీఖా ఏం లెక్క చెప్పు. గిది ఇకేమన్నా మాట్లాడితే ఫేక్ అంటావు, అదంటావు, ఇదంటావు. ఫేక్ ఉన్నది ఓళ్ళు చెప్పు. నువ్వే నాయగిసొంటి మొత్తం ఆగం చేతలు చేసుకుంటే ఇంకా మంచి ఎత్తున సర్కార్ మీద బురద జల్తావు. గిది ఏం లెక్క నుల్లా. ఇక ఇయ్యల్లా ఒక్క రోజులనే జగన్ పోటువతోటున్న 10 సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ముచ్చట్లు వినబడుతున్నాయి. ఇక మరి ఇవి తటువని తప్పిన చేతులుగా
కాకపోతే ఇంకేమన్నట్టు ముచ్చట పెద్ద అధికారుల కాడికి ఓవుడుతోటి అందరు సుత ఒక్కసారి అలర్ట్ అయినరట. సచివాలయం ఉద్యోగులను ఎంపీడీఓ వెంకటేష్ విచారించుకత్తా అండట. మరి ఏం లెక్కనో ఏం కథనో ఏమనుకుంటుర్రో, మరి సర్కారు జీతం ఇస్తుందా జగ్గులు జీతం ఇస్తుండా అవు సార్లారా అని అంటారు ముచ్చట తెలిసిన పబ్లిక్. ఊర్లో పోయిన ఇందిరామ ఇంట్లో పంచాయతీ అయితే ఇంకా అయిపోతలేదు, మాకు ఇస్తారా అయ్యారు అప్పుడే ఉన్నాయని చెప్పి ఇప్పుడేమో లేవని చెప్తారు, మాకు ఇస్తేనే మర్యాద లేకపోతే లేదు మేము ఊకోమని ట్యాంక్ ఎక్కిరట కొంతమంది. అయ్యో గదేందా అయ్యో గట్లుంటుంది నాకు ముచ్చట, ఇస్తప్పుడు ఇస్తారు కానీ ఊకోనంటే లే ఏమో ఇస్తారని ఆశ పెట్టుకొని మేము అప్పుడు ఆ సర్కారు ఉన్నాక అట్నే అయిపోయి ఇప్పుడు ఈ సర్కారు ఉన్నాక గిట్నే అయిపోతే మా పరిస్థితి ఏంది, ఇండ్లు ఇచ్చేది ఎప్పుడు మేము అందులో ఉండేది ఎప్పుడు, ఇక కథే ఉన్నది కదా మాకు ఇస్తేనే ముచ్చట అని చెప్పని గట్టిగానే కూర్చున్నారట వాళ్ళు. ఇక అక్కడ ఉన్న ఎస్పీ వాళ్ళు వచ్చి కాదా బాబు మేము మాట్లాడతాం మీరు ఎందుకంత సిరుబొర్రలు ఆడుతారు, ఉరుకులాడి బర్రలు కాస్తే పొద్దుకుతుందా వచ్చటాలకి ఊపుతుంది కానీ ఎందుకంత తొందర నేను చెప్తే రాని సర్కారు తోటని సావధానంగా నిదానంగా నిమ్మలంగా వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు సపోర్ట్గా దిగి వచ్చిరట, లేకపోతే పెద్ద కథే ఉంటుండే కదా. మరి ఆ సర్కారు కూడా ఏదో ఆలోచన చేసి పంచపోయారు సారు లొల్లి పాడైపోను, మీరు వంచుతాం అన్న కాంచెలు వీళ్ళు లొల్లి పెట్టుకొని ఇక మాకు వస్తుందంటే మాకు వస్తుందని ఆశ పెట్టుకున్నారట. ఆశ పెట్టుకున్న వాళ్ళకి ఇది ఇప్పటిదాకా రాకపోయేసరికి వాళ్ళు ఇక ఆశీరపోయి గిట్లా చేస్తున్నారు కథ. ఆగో ఏమైంది నీళ్ళ ట్యాంక్ ఎక్కిండ్రు గట్లా ఏమైందుర్రా ఏం బాధ వచ్చింది ఏం లెక్క ఓ అక్క అంటే బాధ కాదు ఏం కాదు ఇక చూడుండ్రి కథ చెప్పు కథ అని ఇందిరమ్మ ఇండ్లు ముచ్చటలొల్లిలా గిట్లెక్కి కూసున్నారట. ఇక మంత్రి శ్రీధర్ బాబు ఇలాకల ఇందిరమ్మ ఇండ్లలొల్లి గిట్ల అయితాంది పోన్రి. ఇండ్ల కోసము ముత్తారం మండలము అడవి శ్రీరాంపూర్లా నీళ్ళ ట్యాంక్ ఎక్కి 8 మంది మహిళలు నిరసన తెలుపుకొచ్చిండ్రు. ఇందిరమ్మ లిస్టులా అలా పేర్లు లేవని బగ్గా ఆందోళన వ్యక్తం చేస్తాను చూడుండ్రి. మాది ఫస్ట్ అడిసి ఇంట్లో వచ్చిందని ఫోటో దించుకున్నారు, ఇప్పుడు లిస్టులలో చూస్తే మా పేరే లేదని అన్నారు. ఇక మేము గ్రామ పంచాయతీ నుండి వెళ్ళి చూస్తే మా పేరు లేదు సార్. ఫస్ట్ టైం ఇల్లు వచ్చింది ఫోటో దించుకున్నారు అన్నీ చేసిర్రు, కానీ ఇప్పుడు లిస్టులో చూస్తే పేరు లేదు. మేము వచ్చి అడిగితేనేమో ఇంకో లిస్టులో వస్తుంది అని చెప్తారు సార్. అడిగితే అమ్మ మాతో గొడవ పెట్టుకుంటారా మీరు ఇల్లు అడగడానికి వచ్చిండ్రా అని పొద్దున అన్నారు సార్. సార్ మాకు ఇల్లు కావాలని మేము కారు ముందర ధర్నా చేసినాం సార్. చేస్తే మేము 15 నిమిషాలలో వస్తామా సీతంపల్లికి పోతానన్నాడు, ఇంక ఇది వరకు రాలేదు సార్. మాకు అలా ఏం న్యాయం చేస్తారు సార్. గదన్నట్టు ముచ్చట. ఇంకా మరి ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యబట్టిండ్రు గదనుల్లా మస్తు మంది దాకా కొందరికి వచ్చినాయి కొందరికి రాలేవు. కొంతమందికి వచ్చినాక ఇండ్లు తీసేసుకున్నాక సుతా మీకు లేదని చెప్పుడుతోటి బాగా ఆవేదన వ్యక్తం చేస్తాండ్రు. ఇంకొంతమందికి ఇండ్లు వచ్చినాయి అని చెప్పుడు అటెనక సిక్కి పేరు లేకపోవుడు. ఇక గివ్వని జరగంగా మనస్తాపానికి గురై మత్తు మంది దాకా గిట్ల నీళ్ళ ట్యాంకులు ఎక్కుడు ఇంకో తీరుగా నిరసన తెలుపుడు. ఇక గిట్లయితే బగ్గైంది కదా నుర్రా. గట్లనే ఇప్పుడు వీళ్ళు 8 మంది పేర్లు లేవని చెప్పి నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపినరట. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేదాకా నీళ్ళ ట్యాంక్ నుంచి దిగమని చెప్పి మొత్తానికైతే భీష్మించుగా కూర్చున్నారు. ఇక అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేటట్లు యూత్తమని చెప్పి ఇక ఏసీపీ రమేష్ ఇంకా సది ఎప్పుడుతోటి ఆందోళన విరమించిండ్రట. ఇక లేకపోతే ఆనే ఉండేటోళ్ళు కావచ్చు కానీ ఇక మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లు ముచ్చట్ల జవడాలు జోరుగానే అవుతున్నాయి. మరి ఈ ఆటో డ్రైవర్లకు వచ్చినది కదా సాగు గీ గజ్వేల్ కాడ చూడురి ఏవో డ్రైవర్ అన్న గిడి గోవాలు వస్తావా అంటే ఏడు కానగానే రెడ్డి కాలనీ కాదు వినాయక నగర్ కాదు ఈ నగర్ ఆ నగర్ ఏ నగర్ చెప్పాలో తెలియదు. కాలనీ మట్టుకొకటే కానీ బోర్డులు మట్టుకు 5-6 ఉన్నాయట. ఊకు అసలు నువ్వు గమ్మ చెప్తావు ముచ్చట. ఒక కాలనీకి 5-6 బోర్డులు ఎట్టుంటాయి అంటే మరి ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు తలిగిచ్చిరట. ఆ కాలనీ పేరు అఫీషియల్గా ఏంటంటే ఒకప్పుడు ఒక ఆయన ఉంటే ఒక పేరు పెట్టిరట, ఇంకొక ఆయన వచ్చినాక ఇంకో పేరు పెట్టిరట. 2-3 కులాలు ఒకటే కులాలలో వస్తే వాళ్ళు పేరు పెట్టుకున్నారట. మరి ఇంతకాదు ఏ నగరు ఏం కథ అనేది ఏం అర్థమవుతలేదు. ఆడికి పోవాలంటే ఎట్ట చెప్పాలి, గూగుల్ ఏమని పెట్టుకోవాలి, వినాయక నగర్ అని పెట్టుకోవన్నా, జయపారెడ్డి కాలనీ అని పెట్టుకోవన్నా, ఇంకో కాలనీ అని పెట్టుకోవన్నా, ఇంకో కాలనీ అని పెట్టుకోవన్నా. ఇంత విచిత్రమైన కాలనీ అయితే లేదు. ఆల్ కాలనీ అని పెట్టపోయినారు, లేకపోతే అల్లకెళ్ళి ఆ ఇళ్ళకెళ్ళి బి ఇళ్ళకెళ్ళి సి తీసి పెట్టపోయినారు. ఈ లిక్కున వారేది నీకు చూడు ఎట్లుందో కథ. ఆగో ఎటన్నా ఊరికి పోవాలంటే గా ఊరి పేరేందో తెలుసుకోవాలంటే ఎక్కడున్నామో తెలుసుకోవాలంటే సూత అక్కడ ఉన్న బోర్డును చూసి ఊరి పేరేంటిదో తెలుసుకుంటాం. కానీ ఒక్కటే ఊర్లో 4-5-6 ఊర్ల పేర్లుంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఇయో గట్లనే గజ్వేల్ కాడ ఓ ముచ్చట అయింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఓ ముచ్చట చూసి అందరూ అవాక్కైతాండ్రు. ఇక అక్కడున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకి ఎదురుగున్న ఓ కాలనీకి చెందిన ప్రాంతంలో ఒకేసారి 6 పేర్లతోటి బోర్డులు దర్శనం ఇచ్చినాయి. ఇక అక్కడ ఉన్నోళ్ళు ఏం చెప్పుకొత్తాన్రంటే ఇక కాలనీలా ముందుగాల జైపాల్ రెడ్డి అనేటైన ఇక ఇల్లు కట్టుకున్నాడట. అప్పట్లో ఆయన పేరు మీదనే రెడ్డి కాలనీ అని పిలుస్తోళ్ళట. నుల్లా కొన్నాళ్లకు ఇంకొంతమంది అక్కడ ఇండ్లు కట్టుకున్నారట. ఇక ఒక్కొక్కరు మంచి 24 మంది దాకా మోపైనరట. ఇక 2 సంవత్సరాల కిందట ఇక గణపతి గ్రహం పెట్టుడుతోటి వినాయక నగర్ అని సుత మార్చుకున్నారట. ఇక వాళ్ళ పేరు కాదు ఇలా పేరు కాదు దేవుని పేరు సుత మంచిగానే ఉండే. మళ్ళీ ఏమైందంటే ఇక పేరు
వాళ్ళకు కొందరికి నచ్చలేదట. ఇక ఇంకేమున్నది, మీకు నచ్చినట్టు మీరు పెట్టుకుంటారా, మాకు నచ్చినట్టు సుతం మేము పెట్టుకుంటాం అని అలా కులాల పేర్లతోటి ఇక 1 కాదు 2 కాదు ఏకంగా ఇక 5-6 బోర్డులు పెట్టుకున్నారు చూడుండ్రి. ఆగో చూసిన రానులా ఏదో ఓ పేరుండక గిన్ని పేర్లుంటే ఎట్లన్నట్టురా. ఇప్పుడు దాన్ని ఏమని పిలుచుడు, ఏమనుడు, ఏం లెక్క, ఏం కథ. ఇక మరి ఓల పేరు వాళ్ళ పేరు కాకుండా దేవుని పేరు పెట్టుకుంటే మంచిగానే ఉండే. మళ్ళా కులాల పేర్లతోటి విడివిడిగా బోర్డులు పెట్టుకున్నతోటి చూడుండ్రి అందరూ ముక్కు మీద వేలేసుకుంటాండ్రు. ఇక మరి ఎంతమంది ఉన్నారమ్మా, వేలకు వేలు మంచిగా 100ల మీదనే మంది ఉన్నారా అని చెప్తే కాదు 24 ఇండ్లే ఉన్నాయట. మరి గిదినికే గింతలా అంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. అయ్యో ఎంత పని అయిపోయా మంగమ్మ, ఉన్నదాని ఊకుండాక ఆశపడి ఏడుకోపోతే ఆశపడ్డ నోట్ల పాసపడ్డట్టు అయిపోయింది కదా. ఇక గిడ చూడురులా మంగమ్మ అంటాము ఆమె మంచిగా లగ్గం చేసుకునేది 2 ఏళ్ళ పిల్లగాడు ఉన్నాడు, పెనివిడితోటి ఉండాలన్న ఆడవిడ వచ్చి లేనిపోని చెప్తే సోపతి కట్టిందట. కట్టింది మరి ఏదో ఇక కళ్ళ సాటుగా ఏదో అయిపోయింది అనుకోవాలన్నా. లేని నువ్వు మొగను వదిలిపెట్టి వస్తే ఇక నీతోటే ఉంటాను ఒట్టేసినట పిల్లగాడు. అబ్బా ఎంత మంచి పిల్లగాడు, నా మొగను కట్టి ఎంత ముద్దుకున్నాడు ఏమమ్మా అని 2 ఏళ్ళ పిల్లగాడిని వేసుకొని మొగనికి గిడాకులు ఇచ్చి ఇది కొత్త మొగంతో వచ్చింది. కొత్త మొగనికి పాత కాకుండా ఉంటుందా, ఎన్ని రోజులని కొత్తగా ఉంటుంది. కొన్ని వద్దులైనాక ఆయనకు పాతకు వచ్చి ఆయనకు ఇంకో కొత్త మంగమ్మ కావాల్సి వచ్చిందట. ఆ కొత్త మంగమ్మ కాడికి ఆయన పోయేసరికి పాత మంగమ్మ ఏం చేయాలి, వచ్చి నీ పాడైపోను కదరా, ఆయమన్న సంసారం విడిచిపెట్టుకొని నీ ఏంటి వస్తే నువ్వేమో ఇంకో దాన్ని తలుక్కున్నావు, నా పరిస్థితి ఏందని వాళ్ళింటి ముందర పోయి ధర్నాకు కూర్చున్నదట. మరి ఎవరినా ఏం చేయాలి ముచ్చటకు, ఎట్లా చేయాలి చెప్పురి. మరి వాళ్ళని పంచాయతీ చెప్తూ ఉంటే మీరే ఊరు కానీ ముచ్చట మీకు చెప్దామని పట్టుకొచ్చిన. ఈ మంగమ్మలు ఏందో, ఈ కథలు ఏందో, ఈ కార్ఖాన ఏందో ఏమీ తెలుస్తలేదు. ఇల్లు దాటి ఇల్లు 2 పొల్లు 2 స్టోరీలు ఉంటున్నాయి ఇలా ఇవాళ రేటు సమాజంలో. వెనుకట ఎట్లా ఉండే రోజులు ఇవాళ ఎట్లా ఉన్నాయి ఏమన్నా చెప్తట్టున్నదా. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఇన్స్టాగ్రామ్లలో పెట్టుడు, మొగంతో ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పుడు, అంతకుమించి కాదు కక్కసం అంటే వాడిని చంపేసుడు. ఇక లేకపోతే ఇట్లా ఈ మంగమ్మ పోయి రంగమ్మవుడు, రంగమ్మ పోయి లింగమ్మవుడు, ఏదో ఒకటి కథలు అవుతున్నాయి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మరి అవయ్య లగ్గం చేసినప్పుడు చక్కగా ఉండాలి, అంకర పండ్లు ఎత్తే గిట్లాగం కాకపోతే ఏమైతుందిర్రా. ఇక శ్రీకాకుళం జిల్లా కూడున్న లావేరు మండలము సిరిగికొత్తపల్లి ఊరికి చెందిన ఎర్రశంకర్ అనేటైన తోటి 2019 నాట మంగమ్మనే లగ్గమైన ఆమె పరిచయం పెంచుకున్నదట. ఇక ఆమెకు 2 ఏళ్ల పిల్లగాడు చూస్తున్నాడట. నుల్ల ఇక లగ్గం పెనిమిటి ఉంటాడు కదా దగ్గర కాంచెల్లి హిడాకులు తీసుకొని రావాలని పరిచయమైన శంకర్ చెప్పిండట. అబ్బా ఇక పోతే దొరకడు గిసోంటి అందగాడు అనుకున్నారో మా అన్నో పాడువాడా. ఇక మొత్తానికైతే కట్టుకున్న ఆయన తోటి కటీపి వేసుకొని ఇక మరి పరిచయమైన శంకర్ను లగ్గమాడదామని పోయిందట. నుల్లా ఇక ఆమె గట్లనే విడాకులు తీసుకొని శంకర్ కాడికి వచ్చిందట. 2021 హైదరాబాద్ పట్టణంలో లగ్గం చేసుకొని మంచిగానే ఉన్నారట. ఒక పిల్లగాడు సుతా పుట్టిండట. నా పేరు ఎర్ర మంగమ్మ, మా ఆయన పేరు ఎర్రశంకర్. మాకు ఒక బాబు పుట్టిండు 2023. ఆ బాబుకి డేట్ ఆఫ్ బర్త్ ఇప్పటి వరకు చేయించలేదు. నా ఫస్ట్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తానని అంటున్నాడు. ఈయనకు పుట్టిన బాబుకి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం ఏంటని అడుగుతున్నాను. ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి బాబుకి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు ఇచ్చేసి నాకు సమాధానం చెప్పేసి ఆయన ఏమని అవును, నాకు న్యాయం కావాలి. ఇక మరి మంగమ్మతోటి మాట్లాడినట్టే ఇంకెంతమంది మంగమ్మలతోటి మాట్లాడిండో తెలియదు కానీ మొత్తానికైతే అద్దని పెట్టుకొని చేరిండట. అయ్య దేవుడా ఎట్లా చెయ్యాలి చెప్పినట్టిని. ఇక మరి మొదటి పెన్బిట్ని కాదనుకుంటే ఇటేమో లగ్గం చేసుకుంటే అటువాయే ఇటువాయే ఎట్లా చేసుడు ఏం కథ బతికెట్లా చేసుడు అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక వెనకసిరి లగ్గం చేసుకున్న భర్త శంకర్ ఇంటి ముంగట నిరసనకు దిగిందట. ఇక గిట్టున్నది పోన్రి కథ. ఇక పోలీసులకు సుత బాగానే చెప్పుకొచ్చిందట గాని కనబడకుండా ఎటో తప్పించుకొని తిరుగుతాండట. ఇక చూడు రికమాతులు అంటే ఇట్లున్నాయి. మమ్మీ నాకు బనానా కావాలి, డాడీ నాకు బనానా పట్టుకరా అంటాం కదా పొరగాలు. అరటి పండ్లు అయితే మంచివి తీయకుంటాయి కడుపునితే అనుకుంటాం కదా మనం. ఇంతలా కాయలు తోటలకి వెళ్ళి పచ్చివి రాగానే ఓ కెమికల్ వచ్చిందిలా అందులో ఇట్లా ముంచి లేపితే చాలు మన ఏది పసుపు కచ్చ కలర్లో అయిపోయి పండిపోతున్నాయి. ఇక మార్కెట్ బండ మీద పెట్టి కేలా మోజా అరటి పండ్లు తాజా రావాలనగానే మనం ఎంత డజన్, అయ్యో గంతెందుకు, అయ్యో ఇంత కీరాదన తీసుకో మేడం ఎంతకో అంతకు అని ఇచ్చేస్తారు. మనం ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి పొరగాళ్ళకు మా డాడీ తెచ్చిన అరటి పండ్లు అని ఇస్తే ఏముంది పానాల మీదకి వస్తాయి. ఈ కెమికల్ పండ్లతోటి కెమికల్ తిండ్లతోటి కెమికల్ ఆహారాలతో పదార్థాలతోటి ఏమవుతున్నామో ఎటు పోతున్నామో కానిపోని రోగాలు లేనిపోని రోగాలు దవాఖాన్ల పాలు ఇన్సూరెన్సులు అవి చాలకపోతే ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇక ఇదే పరిస్థితి ఉన్నది. అగో గట్లున్నది ఏడదూడమైనా తిండి కల్తీ. వామ్మో కాయ నరటి పండ్లను చూడుండ్రి ఏం చేస్తాండ్రో. వీళ్ళ చేతులను చెట్ల గట్ట గింతగానం కెమికల్ తిన్నాక ఏడికెంచి చెప్పుండ్రి రోగాలు రమ్మన్నాక రావా. ఇక నిగ మంచిగా బండ్ల మీద అరటి పండ్లు పెట్టుకుంటే అబ్బ పసుపచ్చ కలర్లా ఎంత మంచిగా కొడతాన్నాయో. పండ్లు భలే ఉన్నాయని చెప్పి డజన్లు తీసుకుపోకుండ్రి. జర పైలము రాగిట్లా వేసి మోసం చేస్తాండ్రట. 1 నిమిషం సుత పట్టలేదులా పచ్చగున్న పండ్లను పండు వండేటట్టు చేస్తందుకు. ఇక చూడుండ్రి ఇక్కడ
ఓ మోతెవరి ఎట్లా చేస్తాండో గట్టిగా బెదిరించి అడిగేటాల కంటే కెమికల్ల ముంచి ఇస్తే పండే వండింది. करके दिखाओ तो देखे। ये देखिए इसको करके ऐसे डालना है, सिर्फ डाल देना है, इसके अंदर ऐसे डाल देना है पूरा। अब क्या होगा? फिर आपको एक मिनट का इंतजार करना है सर। अच्छा, एक मिनट में केला एकदम पीला हो जाएगा। 1 मिनट में सर ऐसा हो जाएगा, इसका जो कलर केले का होता है पूरा पीला हो जाएगा और जो केला जो कच्चा होता है वो पकने लगेगा। हैं? सर जोड़ दीजिए, हमको तो जोड़ देंगे सर। हाँ, अभी तू करके दिखा तब देखते हैं। देखिए सर, देखिए कितने पीले हो गए सर। ये दे सब, ये देखिए सर, अरे कितने पीले हो गए सर। 1 मिनट में ये केला पीला हो गया। अभी हरा डाला था केला, यारे केले तो देखिए कितने पीले हो गए पूरे, देख लीजिए पूरे कलर छोड़ दिए। ये देखिए వామ్మో సూచిన రానుల్లా ఇంకా తీసుకొచ్చి చిన్న పొలగాండ్లకు ముసలోళ్లకు పానాలు మంచిగా లేనోళ్లకు బగ్గ పెడతాం అరటి పండ్లు. గస్వంటిది గిట్లాగం చేసుకుంటా కెమికల్ కలుపుతాన్రంటే ఏమన్నట్టు. ఓ నీళ్ళ నిడిసబెట్టరు, ఓ పాల నిడిసబెట్టరు, ఓ తిండి నిడిసబెట్టరు, దేని నిడిసబెట్టరు. ఆఖరికత్తే పండ్లను సుత ఇడిసబెట్టకుండా గిట్లా చేస్తాన్రట. అవ్వ గిసొంటి తిండి తిన్నాక బతుకుతారు, జర భద్రం. ఇక గివనటి వాటి సంగీత మొబైల్ సమర్పించు మాస్ మల్ల ముచ్చట్లు పాటుపై వాక్మెట్ ఫుట్వేర్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.